హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఇవాళ పన్నీర్ పులావ్ చేయబోతున్నాను. దానికోసం పన్నీర్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. పెరుగు తీసుకున్నాను. పెరుగులో నేను 100 గ్రామ్స్ పన్నీర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మసాలాలన్నీ వేసుకుంటున్నాను. పన్నీర్లో కొద్దిగా కారం వేసుకుంటున్నాను, మీకు తగినట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ అవుతుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇంకా మూడు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇంకా నేను అన్ని గరం మసాలాలు వేస్తాను. షాహీ జీరా, 2 యాలకులు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క కలిపేసుకోండి. 1 బిర్యానీ ఆకు వేసుకోండి. తర్వాత నేను సన్నగా ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. ఉల్లిపాయల్ని కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, బాగా కలిపేసుకోండి. తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టాను కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ పేస్ట్ని, అది వేసేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ టమాటాలు వేసేస్తున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. కొద్దిగా కారం, పసుపు వేసి కలుపుకోండి. అది బాగా వేగనివ్వండి కాసేపు. దాని తర్వాత నేను పన్నీర్ ముక్కల్ని వేసేస్తున్నాను. ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇంకా నేను ఇక్కడ రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను, కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాస్మతి రైస్ వాడుతున్నాను. సో అది నేను ఇప్పుడు వేసేస్తున్నాను. పన్నీర్ ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కొద్దిగా మీకు తగినంత ఉప్పు వేసుకోండి. దాని తర్వాత నేను హాఫ్ లెమన్ ఇక్కడ నిమ్మ చిక్క పిండేస్తున్నాను. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, మంచి వేడిగా పన్నీర్ పులావ్ మీకోసం రెడీ. ఇది దేంతోనైనా బాగుంటుంది, ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది, రైతాతో బాగుంటుంది, మసాలా కర్రీ ఏదైనా చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.